బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు మల్లారెడ్డికి చెందిన ఇల్లు, కార్యాలయాలు, కాలేజీలు, ఆసుపత్రుల్లో సోదాలు చేపట్టిన అధికారులు సోమవారం తమ ముందు హాజరు కావాలని మంత్రికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి కుమారులు, బంధువులకు కూడా సమన్లు జారీ చేశారు. కాగా మంత్రి ఇంట్లో తనిఖీలు పూర్తయినప్పటికీ ఆయన బంధువుల ఇళ్లలో మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా టర్కీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. అటు ఈ సోదాలపై నేటి నుండి మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. తాము ఏ అక్రమాలకు పాల్పడలేదని, అనుకున్న దానికంటే తక్కువగానే ఫీజులు తీసుకుంటున్నామని, ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇక మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తమ కొడుకు దగ్గర నుంచి బలవంతంగా సంతకం తీసుకున్నారని ఐటీ అధికారులపై మంత్రి ఆరోపణలు చేశారు. ఐటీ అధికారి రత్నాకర్పై బోయినపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని తెలిపారు. తమ దగ్గర దొరకని వస్తువులు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు మల్లారెడ్డిపై కూడా ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని వారు ఆరోపించారు. ఆయన ల్యాప్టాప్ను పరిశీలిస్తున్న సమయంలో తమ నుంచి లాక్కున్నారని, తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కంప్లైంట్లో ఆరోపించారు. కాగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో చేసిన నమోదైన ఈ ఫిర్యాదుని దుండిగల్కి ట్రాన్స్ఫర్ చేశారు. మల్లారెడ్డి ఐటీ అధికారుల నోటీసుల ప్రకారం సోమవారం వారి ముందుకు వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వెళ్తే అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఐటీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. అటు దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతున్న పరిస్థితులు మనం తాజాగా చూస్తున్నాము. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి నిన్న రాత్రి సమయంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈడీ విచారణ గడువు అయితే ఈడీ సోదాలకు సంబంధించి నోటీసులు అయితే దాఖలు చేయడం జరిగింది. రాత్రి సుమారుగా 11:30 సమయంలో ఐటీ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 28న అంటే సోమవారం, వచ్చేటువంటి సోమవారం రోజున ఐటీ ఆఫీస్ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొనాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఆయన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే సుమారుగా కూడా నిన్న మొన్న జరిగినటువంటి సోదాలలో 8,80 లక్షల వరకు 8,80 లక్షల నగదు డబ్బు దొరికినట్టుగా కూడా ఐటీ అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మెడికల్ కాలేజ్, మల్లారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి కొన్ని సీట్లకు సంబంధించి సీట్ల విక్రయాలు, అదే విధంగా క్రాంతి కోఆప్షన్ బ్యాంక్ కి సంబంధించినటువంటి దాంట్లో లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కూడా పలు అంశాలలో అధికారులు అయితే
దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మొదటి రోజు నుంచి ప్రారంభమైనటువంటి సోదాలలో భాగంగా మొదటి రోజు సోదాల్లో విచారిస్తున్న నేపథ్యంలో కొన్ని లాకర్స్ బయటపడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ లాకర్స్ కి సంబంధించి కీస్ లేవంటూ కూడా మల్లారెడ్డి బుకాయించుకుంటూ రావడం, తర్వాత మల్లారెడ్డి ఆ లాకర్స్ ని పలగొట్టండి అంటూ చెప్పిన తర్వాత అధికారులు అఫీషియల్ గా కూడా లాకర్స్ అన్నిటిని కూడా పలగొట్టే ప్రయత్నం చేశారు. అందులో నుంచి పలు డాక్యుమెంట్స్, విలువైన డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయడంతో పాటుగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ల్యాప్టాప్, అదేవిధంగా మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డేటాను కూడా ఐటీ అధికారులు అయితే సేకరించారు. అయితే మొత్తంగా నిన్న రాత్రి నోటీసులు దక్కలైన తర్వాత ఒక హైడ్రామా అయితే నిన్న క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. నిన్న రాత్రి సమయాల్లో ఒక హైడ్రామాను మంత్రి మల్లారెడ్డి క్రియేట్ చేశారని చెప్పుకోవాలి. నైట్ జరిగినటువంటి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా మంత్రి మల్లారెడ్డి నాకు సంబంధం లేకుండా, ఇటువంటి సత్సంబంధాలు లేకుండా ఒక నోటీసులకు సంబంధించి ఇచ్చినటువంటి నోటీసు దరఖాస్తులకు సంబంధించి అందులో 100 కోట్లకి దొరికినట్టుగా కూడా అందులో డాక్యుమెంట్లలో రాశారంటూ కూడా అధికారులు మల్లారెడ్డి చెప్తున్నారు. 100 కోట్ల రూపాయల డాక్యుమెంట్ల పేర్లతో డాక్యుమెంట్స్ కి సంబంధించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు అంటూ కూడా మల్లారెడ్డి పేర్కొంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నా దగ్గర బలవంతంగా కూడా ఇలా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ పైన సంతకాలు పెట్టారో ఆ సంతకాలు 100 కోట్లకు చేయించుకున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాం. మరొక వైపు మనం చూస్తే ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన వివాదం మనం క్లియర్ గా చూస్తున్న నేపథ్యంలో ఇటు మల్లారెడ్డికి సంబంధించినటువంటి చిన్న కొడుకు దగ్గర కూడా డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టించుకున్నారు. అయితే ఒక వైపు కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి అందులో 100 కోట్ల లావాదేవీలు జరిగాయంటూ కూడా ఐటీ అధికారులు సంతకాలు చేయించుకున్నారంటూ కూడా మంత్రి మల్లారెడ్డి రాత్రి మీడియా ముందు ఐటీ అధికారులపై ఫైర్ అవడం మనందరం చూసాము. అనంతరం కూడా మంత్రి మల్లారెడ్డి నేరుగా కూడా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, ఐటీ అధికారుల పైన ఫిర్యాదు చేయడం, దాని తర్వాత ఐటీ అధికారులు కూడా బోయిన్పల్లి పిఎస్ కి వెళ్ళడం, పరస్పర కేసులు అయితే నమోదు చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా 48 గంటల సేపు కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఐటీ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించి 28న సోమవారం రోజున ఉదయం 11 గంటలకు ఐటీ అధికారుల ముందు హాజరు కావాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. దీని తర్వాత మనం చూసుకుంటే క్లియర్ గా కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసినటువంటి హైడ్రామా కొంత ఐటీ అధికారుల పైపు కొంత ఐటీ అధికారులు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసే విధంగా హైడ్రామా క్రియేట్ అయింది. నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున, అంటే మొన్న సాయంత్రం నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున కూడా మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మంత్రి మల్లారెడ్డి సరౌండింగ్స్ కు చేరుకున్న నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో మంత్రి మల్లారెడ్డి ఇక్కడ సాఫీగా కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఆయన బయటకు వచ్చి కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నేను రాత్రి సుమారుగా 7 నుంచి 8 గంటల సమయంలో కార్యకర్తలందరూ కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక తదనంతరం కూడా రాత్రి 12 గంటల సమయాలలో ఒక నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక తదనంతరం కూడా ఈ రోజు మరొక వైపు చూస్తే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎవరైతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దాంతో పాటు సంతోష్ కుమార్, ఎవరైతే మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి సంతోష్ రెడ్డి ఇంట్లో కూడా ఈ రోజు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ఇటు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఫారెన్ లో ఉన్న నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి కుమార్తె తో కూడా ఐటీ అధికారులు తరలింపులో వారి కుమార్తె ఇద్దరు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి కుమార్తెను తీసుకొని రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి లాకర్స్, బ్యాంక్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా కూడా 12 లాకర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 12 లాకర్స్ కి సంబంధించి దాంట్లో నిన్న సాయంత్రం కూడా ఒక 4 లాకర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మొదటిగా కూడా కోటిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లాకర్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే అందులో ఉన్నటువంటి పలు డాక్యుమెంట్స్ కూడా అధికారులు తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక మిగతా డాక్యుమెంట్స్ కావచ్చు, మిగతా లాకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి ఫారెన్ నుంచి, యుఎస్ నుంచి వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగతా ఐటీ అధికారుల మిగతా సోదాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఐటీ సోదాలకు సంబంధించి మంత్రికి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు కావచ్చు, అల్లుడు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు వీళ్ళందరిపైన కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మల్లారెడ్డికి సంబంధించినటువంటి సోదాలు మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. ఇక మరి మంత్రి మల్లారెడ్డికి సంబంధించి పరస్పర
ఆ ఫిర్యాదులకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరొక వైపు మరి సోమవారం రోజు ఈ 28వ తారీఖు విచారణకు మంత్రి హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా మరి దీనికి సంబంధించి అధిష్టాన పెద్ద కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇలాంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మరి మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, మొన్న గంగుల కమలారెడ్డికి జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు అనేది కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్, థ్యాంక్ యూ ప్రణయ్.